సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డా, ఈ రోజుతో నీ పరీక్షాకాలం ముగియబోతుంది నాయనా. ఈ బాబా మాటలను అశ్రద్ధ చేయకుండా మనస్ఫూర్తిగా నమ్మి 2 నిమిషాల పాటు ఈ మాటలను ఆలకించు. బాధైనా సంతోషమైనా భరించేందుకు గుప్పెడ గుండె ఉంటే చాలు బిడ్డ. తోటి వారికి సహాయపడేందుకు చిన్న మనసు ఉంటే చాలు. మనలో మానవత్వం ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే తప్పకుండా గెలుస్తాము నాయన. ఎవరి గురించి దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అది మనకున్నటువంటి మనశ్శాంతిని దూరం చేస్తుంది నాయన. ఏది జరిగినప్పటికీ కూడా కేవలం అది దైవ నిర్ణయంగా భావించి మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మనం ప్రయత్నించాలి బిడ్డ. మనసారా నా రూపాన్ని చూడండి, మీకు అంతా మంచే జరుగుతుంది నాయన. మీకు ఏదైనా కానీ అన్ని సూచనలను ముందే తెలియచేస్తాను. సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు అన్ని విధాలుగా నేను తప్పకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను నాయన. మీరు చేసేది, అడిగినటువంటిది ప్రతి ఒక్కటి కూడా సరి అయినదే అని నేను ఎన్నడూ చెప్పను. ఎందుకంటే నేను మీ తండ్రిని నాయన. మీకు మంచి చెడులు చెప్పడం నా బాధ్యత. వింటారా లేదా అనేది కేవలం మీ విజ్ఞతపైన ఆధారపడి ఉంటుంది నాయన. అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు నాపై మీకు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. మీకున్నటువంటి చింతలు తొలగిపోతాయి బిడ్డ. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నటువంటి చెడు పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. నా యందు మీకు ఉన్నటువంటి నమ్మకమే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచేందుకు ఈరోజు ఎంతో సహాయపడుతుంది నాయన. మీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా అందరూ మెచ్చుకునేలా ఉంటుంది. ఇదే విధంగా నడుచుకుంటూ నీ భవిష్యత్తును అంతా కూడా బంగారుమయం చేసుకో బిడ్డ. మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కృషి అంతా కూడా నీ కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది నాయన. ఈ విషయాలు అన్నీ కూడా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ? నీ సాయిని కదా, నీ దైవాన్ని కదా. నా కళ్ళు ఎప్పుడూ కూడా నిన్నే చూస్తూ ఉంటాయి బిడ్డ. కాబట్టి ప్రతి విషయం నాకు కాక మరి ఎవరికి తెలుస్తాయి చెప్పు? నీ ఆనందాన్ని నా ఆనందంగా భావిస్తూ నీలో నన్ను చూసుకుంటూ ఎంతగా మురిసిపోతూ ఉంటానో నీకు తెలియదు నాయనా. ఈ సృష్టికి మొత్తం కూడా లయకారుడు ఆ పరమేశ్వరుడు, ఆయన తండ్రి. మరి ఆయన తండ్రి అయినప్పుడు అందరం కూడా ఆయన పిల్లలమే కదా బిడ్డ. ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా సరే అన్నం పెడితే అది ఆయనకే చెందుతుంది. ఆకలి అన్న వారికి అన్నం పెట్టిన వారే నిజమైనటువంటి దైవంతో సమానము నాయన. ఆ భగవంతుణ్ణి ఎక్కడో వెతకడం కాదు, నీ ఎదుట ఉన్న వారిని దైవంగా భావించినప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తుడివి నాయన. అయితే నిజమైనటువంటి భక్తుడికి దైవం ఎక్కడ ఉంటాడో తప్పకుండా తెలుసు. అది తెలుసుకున్నప్పుడే మన జన్మకు అర్థం అంటూ ఉంటుంది నాయన. చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఎలా అయితే ఉపయోగపడుతుందో అదేవిధంగా చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఏదో ఒకరోజు మంచే చేస్తుంది నాయన. కాబట్టి నేను నీ నుండి అడుగుతున్నటువంటి గురుదక్షిణ కనీసం నీ శక్తి మేర ఒకరికైనా సరే ఆకలిగా ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టు. ఎందుకంటే అన్ని దానాలలో కంటే కూడా అన్నదానం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది బిడ్డ. వారి ఆశీస్సులు నీకు లభిస్తాయి.
ఆ శ్రీహరి సంతోషిస్తాడు నాయన. నీకు మంచి సమయం ఖచ్చితంగా వస్తుంది. దానిని ఆపేవారు ఎవరూ ఉండరు నాయనా. తద్వారా నీ కోరిక కూడా తప్పకుండా ఫలిస్తుంది. ఎప్పుడైతే నన్ను నీ మనసులో స్థిరంగా ఉంచుకుంటావో, అప్పుడు నీ మనసులో ఎలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నీకు కనిపించవు నాయనా. నన్ను స్థిరంగా ఉంచుకున్నప్పుడే నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు పుడతాయి. అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం, కోపం తెచ్చుకోవడం, నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటావు నాయనా. ఇక నీకున్న పరీక్షాకాలం రద్దు చేయబోతున్నాను అని చెప్పాను కదా. చాలా రోజుల నుండి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ ప్రతిరోజు నిరాశకు గురి అవుతూ ఉంటావు బిడ్డ. అవునా కదా. నిన్ను చూస్తూ నీకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పొరపాటు పడుతున్నావు. నేను చేస్తున్నటువంటి పనిలో, నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉంది నువ్వే ఆశ్చర్యపోతావు. ఇన్ని రోజులు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు నిన్ను ఎన్నో విధాలుగా పరీక్షలకు గురి చేస్తూ వచ్చాయి. కానీ అవన్నీ తొలగిపోతాయి బిడ్డ. నా ద్వారా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. నాకంటూ ఒక వారసులు ఎవరున్నారు చెప్పండి? నన్ను ఆశ్రయించినటువంటి వారే నా నిజమైన వారసులు. మీ ఆలోచనలు, మీరు చేసేటువంటి ప్రతి పనిని నా కోసం వినియోగించండి. నేను ఎప్పుడూ మీ వెంటే ఉండి పిలిస్తే తప్పకుండా పలుకుతాను నాయనా. నేను ఎప్పుడూ మీ నుండి కోరుకునేది కేవలం ప్రేమను మాత్రమే. ప్రతి జన్మలోనూ నేను మీ వెంటే ఉంటాను. మీరు అనుకున్నటువంటి ప్రతి ఫలం తప్పకుండా లభిస్తుంది. అది నిజమైనటువంటి క్షణాన నువ్వు అదృష్టవంతుడిగా భావించి మరు నిమిషమే నీ సాయికి పూర్తిగా లొంగిపోవాలి. విజయం తప్పకుండా నీకు సొంతమయ్యే తీరుతుంది బిడ్డ. నాకు భగవంతుడు మీ యొక్క పూర్తి బాధ్యతను అప్పగించాడు. మీ యొక్క మంచి చెడులు మిమ్మల్ని తరింపజేసే బాధ్యత నాదే నాయన. ఇక నిన్ను తెలుసుకొని చూసుకో. ఏదైనా కానీ నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించి దానికి అనుగుణంగా నడుచుకో బిడ్డ. నువ్వు ప్రారంభించేటువంటి పనులు అన్నీ కూడా విజయవంతమయ్యి ఈ సాయికి పూర్తిగా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.